రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో ఇకపై రేషన్ సరుకులు రేషన్ బండ్ల ద్వారా పంపిణీ చేయబోమని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బండ్ల వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 23వ తేదీ జీవోను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. జీవో ప్రకారం రేషన్ కార్డుదారులు జూన్ 1వ తేదీ నుంచి తమ సరుకులను సంబంధిత రేషన్ షాపుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి ఎలాంటి అసౌకర్యం లేకుండా రేషన్ షాపుల వద్ద సరుకులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు సకాలంలో సమర్థవంతంగా సరుకులు పంపిణీలో దోహదపడుతుందని పేర్కొన్నారు. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఇంటి వద్దకే రేషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేటివన్నీ రద్దు చేసి రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 1వ తారీఖు నుంచి ఇది పారదర్శకత్వంగా చేయడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒకటోది. రెండవది, ఎందుకు తీసుకొచ్చారు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని రద్దు చేస్తుంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారానే అక్రమ రవాణా జరగడం వల్ల మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మన సివిల్ సప్లైస్లో పారదర్శకత్వం పెరగడం జరుగుతుంది. అందరికీ గమనించాల్సింది ఏంటంటే మరొకసారి విన్నపించుకుంటుంది ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి అనగా జూన్ 1, 2025 తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు నెలలో ఉన్న మొదటి 15 రోజులు మీకు రేషన్ షాపులు ఇవ్వబడతాయి. 70 సంవత్సరాల పైన మనుషులకి పైన వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క రేషన్ కార్డ్ డీలర్ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. ఇక మీదట మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనగా ఈ రేషన్ షాప్ ఇచ్చే బండ్లు ఏవి నడపడం జరగరాదు. ధన్యవాదాలు.